ఓకే. ఈరోజు మనము క్లాస్ 3 అనేది చూద్దాం. సో, అదే లెసన్‌లో మనము సేమ్ యూనిట్ మనము డిస్క్రైబింగ్ ఎస్ఏపీ సిస్టమ్ ఆర్కిటెక్చర్‌లోనే డిస్క్రైబింగ్ ఎస్ఏపీ సిస్టమ్స్ అనే లెసన్ మనం చూస్తున్నాము. ఈ లెసన్‌లో మనము ఆహ్, రిలీజెస్ అనే టాపిక్ మనం కంప్లీట్ చేసాము. సో, ఫస్ట్ మనం ఆ టాపిక్‌కెళ్ళాము. కానీ బుక్‌లో వచ్చి ఫస్ట్ టాపిక్ ఇది. ఎస్ఏపీ బిజినెస్ సూటు, ఎస్ఏపీ అప్లికేషన్స్, ఎస్ఏపీ సిస్టమ్స్ అనేది. సో, ఇక్కడ ఈ టాపిక్‌లో మనం దేని గురించి తెలుసుకుందామంటే, ఎస్ఏపీ బిజినెస్ సూట్ అనే దాని గురించి తెలుసుకోవాలి. అలాగే ఎస్ఏపీ అప్లికేషన్స్ అనేది ఏంటనేది తెలుసుకోవాలి. అలాగే ఎస్ఏపీ సిస్టమ్స్ అంటే ఏవేవనేది మనం తెలుసుకోవాలి. సో, దాని గురించి ఆ టాపిక్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. సో, ముందుగా ఇక్కడ గాని మనం చూస్తే ఈ ఇమేజ్‌లో చూస్తే, ముందుగా ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాక్స్‌ని మనం తెలుసుకోవాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న బాక్స్‌ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే, అసలు ఎస్ఏపీ బిజినెస్ సూట్ అంటే ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఎస్ఏపీ బిజినెస్ సూట్ అనేది ఒక టూల్. టూల్ అంటే ఏంటి? మన లాంగ్వేజ్‌లో అదొక సాఫ్ట్‌వేర్. ఎస్ఏపీ బిజినెస్ సూట్ అనేది సాఫ్ట్‌వేర్. దాని గురించి ఇక్కడ ఇమేజ్ కాకుండా దాని గురించి ఇక్కడ మనకి కింద క్లియర్‌గా ఇచ్చున్నాడు. సో, ఇక్కడ చెప్తాడు. ఎస్ఏపీ బిజినెస్ సూట్ కన్సిస్ట్ ఆఫ్ సెవరల్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ద ఫాలోయింగ్ అప్లికేషన్స్ అంటే ఎస్ఏపీ బిజినెస్ సూట్ లోపల ఏవేవి ఉంటాయనేది మనకి చెప్తున్నాడు. ఎస్ఏపీ బిజినెస్ సూట్ అంటే ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ అనేది ఇన్‌స్టాల్ చేస్తే దాని లోపల మనకి వర్డ్, ఎక్సెల్ ఇలాగ అన్నీ అవైలబుల్ ఉంటాయి గదా! అలాగే ఎస్ఏపీ బిజినెస్ సూట్ అనే టూల్ గాని మనం ఓపెన్ చేస్తే, ఆ ఎస్ఏపీ బిజినెస్ సూట్ టూల్ లోపల ఎస్ఏపీ ఈఆర్‌పీ ఉంటది. దాన్నే ఎస్ఏపీ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఫుల్ ఫార్మ్. షార్ట్‌కట్‌లో మనము ఎస్ఏపీ ఈఆర్‌పీ అని పిలుస్తాము. ఫుల్ ఫార్మ్ వచ్చి ఎస్ఏపీ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని పిలుస్తాము. నెక్స్ట్ వచ్చి ఎస్ఏపీ టీఆర్‌ఎం. దీన్నే ఫుల్ ఫార్మ్‌లో ఎస్ఏపీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అంటాం. ఎస్ఏపీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్ అంటాం ఫుల్ ఫార్మ్‌లో. నెక్స్ట్ ఎస్ఏపీ ఎస్ఎం. దీన్నే ఎస్ఏపీ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఫుల్ ఫార్మ్ వచ్చి. నెక్స్ట్ ఎస్ఏపీ ఎస్ఆర్ఎం. దీన్ని ఎస్ఏపీ సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంట్. నెక్స్ట్ పిఎల్ఎం. సో, ఎస్ఏపీ పిఎల్ఎం. ఎస్ఏపీ పిఎల్ఎం. ఎస్ఏపీ ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్. అంటే ఎస్ఏపీ బిజినెస్ సూట్ టూల్ లోపల ఇవి ఉంటాయని మనకు చెప్తున్నాడు. చాలా క్లియర్‌గా ఏం చెప్తున్నాడంటే, ఎస్ఏపీ బిజినెస్ సూట్ టూల్ లోపల మీకు ఎస్ఏపీ ఈఆర్‌పీ ఉంటది. ఎస్ఏపీ ఈఆర్‌పీ ఫుల్ ఫార్మ్ వచ్చి ఎస్ఏపీ ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగు. ఎస్ఏపీ సీఆర్‌ఎం ఉంటది. ఎస్ఏపీ సీఆర్‌ఎం ఫుల్ ఫార్మ్ వచ్చి ఎస్ఏపీ కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంటు. ఎస్ఏపీ ఎస్ఎం ఉంటది. ఎస్ఏపీ ఎస్ఎం ఫుల్ ఫార్మ్ వచ్చి ఎస్ఏపీ సప్లై చైన్ మేనేజ్మెంటు. ఎస్ఏపీ ఎస్ఆర్ఎం ఉంటది. ఎస్ఏపీ ఎస్ఆర్ఎం వచ్చి ఎస్ఏపీ సప్లయర్ రిలేషన్‌షిప్ మేనేజ్మెంటు. ఎస్ఏపీ పిఎల్ఎం ఉంటది. ఎస్ఏపీ పిఎల్ఎం వచ్చి ప్రొడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ అని చెప్తున్నాడు. సో, ఇక్కడ మనం చూస్తే ఇదిగోండి ఎస్ఏపీ బిజినెస్ సూట్. ఎస్ఏపీ బిజినెస్ సూట్ 2 దీన్ని ఓపెన్ చేస్తే ఇదిగోండి ఇక్కడ మనకి ఎస్ఏపీ సీఆర్ఎం ఉంది. ఎస్ఏపీ ఈఆర్‌పీ ఉంది. ఎస్ఏపీ ఎస్ఎం ఉంది. ఎస్ఏపీ ఎస్ఆర్ఎం ఉంది. పిఎల్ఎం లేదు. సో, ఇప్పుడు ఎస్ఏపీ బిజినెస్ సూట్ లోపల మనకి ఏవేవి ఉన్నాయంటే ఇక్కడ సో, మనకి ఎస్ఏపీ బిజినెస్ సూట్ లోపల ఏవేవి ఉన్నాయంటే ఎస్ఏపీ ఈఆర్‌పీ ఉంది. ఎస్ఏపీ సీఆర్ఎం ఉంది. ఎస్ఏపీ ఎస్ఎం ఉంది.
ఎస్ఏపి ఎస్ఆర్ఎం ఉంది. సో మీకు ఇక్కడ క్లియర్ గా చూపించేస్తున్నాను. నేను ఎస్ఏపి బిజినెస్ సూట్ టూలే ఓపెన్ చేసి ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఏవైతే ఉన్నాయో అవి మీకు క్లియర్ గా చూపించేస్తున్నాను. సిఆర్ఎం, ఈఆర్పి, ఎస్ఎం, ఎస్ఆర్ఎం ఉంది. సో ఇక్కడ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవచ్చు. ఎస్ఏపి ఈఆర్పి అనేది కూడా ప్రోడక్టే. ఎస్ఏపి ఈఆర్పి అనేది ప్రోడక్ట్, ఎస్ఏపి సిఆర్ఎం అనేది ప్రోడక్ట్, ఎస్ఏపి ఎస్ఎం అనేది ప్రోడక్ట్, ఎస్ఏపి ఎస్ఆర్ఎం అనేది ప్రోడక్ట్. కానీ వాటిని ప్రోడక్ట్ అని పిలవద్దు. ఎస్ఏపి అతను ఒక నేమ్ పెట్టాడు, ఆ నేమ్ తో పిలవండి. ఏ నేమ్ పెట్టాడంటే ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని. ఈ రెండిట్లో ఏ నేమ్ అన్నా యూజ్ చేసి మనం పిలవచ్చు. సో అంతే. ఇక్కడ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్, ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనము ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవాలి. అంతే. ఎస్ఏపి బిజినెస్ సూట్. అదే ఇక్కడ ఇమేజ్ లో కూడా మీకు చెప్పినాడు. ఇదిగోండి, ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ అప్లికేషన్ ఇన్ ఎస్ఏపి బిజినెస్ సూట్. ఎస్ఏపి ఈఆర్పి ఈజ్ అన్ ఎస్ఏపి అప్లికేషన్, ఈజ్ అన్ అప్లికేషన్ in SAP Business Suite. SAP Business Suite SAP Business Suite లోపల SAP ERP అనేది ఒక అప్లికేషను. సో దాన్ని మనం అప్లికేషన్స్ అని పిలవచ్చు, లేదా సొల్యూషన్స్ అని పిలవచ్చు. అలాగే SAP CRM కూడా, SAP బిజినెస్ సూట్ లోపల SAP CRM అనేది ఒక అప్లికేషను. SAP బిజినెస్ సూట్ లోపల SAP SCM అనేది ఒక అప్లికేషను. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి ఎస్ఆర్ఎం అనేది ఒక అప్లికేషను. అంతే. ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి సొల్యూషన్స్ అని పిలవచ్చు. ఇందులో ఇక్కడ మనం ఇప్పుడు ఏం తెలుసుకున్నాము? ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ అని మనం తెలుసుకున్నాము. అంతే. ఇక్కడ అప్లికేషన్స్ అంటే ఏంటనేది మనం తెలుసుకున్నాం. కంపెనీలో మనల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు చెప్పమని, ఎస్ఏపి అప్లికేషన్స్ అంటే ఏవేవి, వాటి యొక్క పేర్లు ఏంటి చెప్పండి అని అంటారు మనల్ని. అప్పుడు ఎస్ఏపి అప్లికేషన్స్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి, ఎస్ఏపి సిఆర్ఎం, ఎస్ఏపి ఎస్ఎం, ఎస్ఏపి ఎస్ఆర్ఎం. ఇందులో ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ లో పెద్ద ఎస్ఏపి అప్లికేషన్ వచ్చి ఎస్ఏపి ఈఆర్పి. ఎస్ఏపి ఈఆర్పి పెద్ద ఎస్ఏపి అప్లికేషన్స్, అందులో ఉన్న ఎస్ఏపి అప్లికేషన్స్. సో ఇప్పుడు కంపెనీలో ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ యూజ్ చేస్తారు రకరకాల వర్క్ కోసం. ఎస్ఏపి ఈఆర్పి అనేది ఒక పని కోసం యూజ్ చేస్తారు, ఎస్ఏపి సిఆర్ఎం అనేది ఒక పని కోసం యూజ్ చేస్తారు. అలాగా ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ ఒక్కొక్క పని కోసం కంపెనీ సిస్టమ్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. మనం కానీ చూసామంటే కంపెనీ సిస్టమ్స్ లో మనం లాగిన్ అయి చెక్ చేస్తే అన్ని ఎస్ఏపి అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు మనం కంపెనీ సిస్టమ్స్ చూద్దాం. ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ కంపెనీ సిస్టమ్స్ లో యూజ్ చేస్తున్నారా లేదా అనేది మనం తెలుసుకుందాం. మనం కంపెనీ సిస్టమ్స్ చూశాక మనకి ఫైనల్ గా అసలు ఎస్ఏపి బిజినెస్ సూట్, ఎస్ఏపి అప్లికేషన్స్ గురించి మనకి క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రోడక్ట్ ఇదిగోండి, ఎస్ఏపి సిఆర్ఎం క్లిక్ చేస్తున్నాను. ఇదిగోండి ఎస్ఏపి సిఆర్ఎం సిస్టమ్, ఎస్ఏపి సిఆర్ఎం. కంపెనీలో ఎస్ఏపి సిఆర్ఎం యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎస్ఏపి సిఆర్ఎం అయిపోయింది. ఇదిగోండి ఎస్ఏపి ఈఆర్పి. ఇదిగోండి కంపెనీలో ఎస్ఏపి ఈఆర్పి సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్ఏపి ఈఆర్పి కూడా చూసాం, కంపెనీలో యూజ్ చేస్తున్నారు. సిఆర్ఎం, ఈఆర్పి, ఇదిగోండి ఎస్ఎం. ఇదిగోండి కంపెనీలో ఎస్ఏపి ఎస్ఎం సిస్టమ్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఓకే, ఎస్ఎం అయిపోయింది. ఇంకా ఎస్ఆర్ఎం. ఇదిగోండి కంపెనీలో ఎస్ఏపి ఎస్ఆర్ఎం సిస్టమ్స్ యూజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి చాలా క్లియర్ గా అర్థమైంది, కంపెనీలో ఖచ్చితంగా ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు అనేది మనకి చాలా క్లియర్ గా తెలిసింది. కానీ ఇక్కడ చూస్తే మీరు కంపెనీలో ఈఆర్పి సిస్టమే ఎక్కువ యూజ్ చేస్తున్నారు.
ఈ సిఆర్ఎం, ఎస్సిఎం, ఎస్ఆర్ఎం కన్నా ఈఆర్పినే ఎక్కువ సిస్టమ్స్ ఉన్నాయి. ఇదిగోండి ఈఆర్పి చూస్తే 265 సిస్టమ్స్ ఉన్నాయి ఈఆర్పి. సో సిఆర్ఎం చూస్తే 44 ఉన్నాయి. ఎస్సిఎం చూస్తే 21 ఉన్నాయి. ఎస్ఆర్ఎం చూస్తే 17 ఉన్నాయి. సో అంతే, ఇక్కడ కంపెనీలో ఈఆర్పినే ఎక్కువ యూస్ చేస్తారు. అందుకే నేను ఇక్కడ చెప్పాను, ఉన్న అప్లికేషన్స్ లో ఎస్ఏపి ఈఆర్పి అనేది పెద్ద అప్లికేషను. సో ఇప్పుడు మనకి కంపెనీలో ఈ 4 ఎస్ఏపి అప్లికేషన్స్ యూస్ చేస్తున్నారు అనేది మనకు తెలిసింది. ఇప్పుడు కంపెనీ సర్వర్ లో కానీ లేదా మన పర్సనల్ ల్యాప్టాప్ లో కానీ ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయాలి అంటే ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూలే యూస్ చేయాలి. ఎందుకు? ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఉన్నాయి ఆ ఎస్ఏపి అప్లికేషన్స్. అంటే మనము ఈ ఫర్ ఎగ్జాంపుల్ మీ ల్యాప్టాప్ లో మీరు ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు మీరేంటంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ టూలే యూస్ చేయాలి ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి. అంతే, ఈ 4గిట్లో మనం ఏ ఎస్ఏపి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అన్నా ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూస్ చేయాలి. ఇంకో విషయం, మనము ఈ 4గిట్లో ఏ ఎస్ఏపి అప్లికేషన్ అన్నా ఇన్స్టాల్ చేయాలనుకుంటేనే ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూస్ చేయాలి. నేను ఈ 4 అప్లికేషన్స్ కాదు, నేను ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ 4గిట్లో ఏదో ఒక అప్లికేషన్ మనం ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు ఒక్కటే మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూస్ చేయాలి. అది కూడా ఎందుకంటే ఈ 4 అప్లికేషన్స్ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ లోపల ఉన్నాయి కాబట్టి మనం ఆ టూల్ యూస్ చేయాలి ఆ టైంలో. సో ఇప్పుడు మీకు చాలా క్లారిటీగా మనకి ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని కంప్లీట్ చేసేస్తున్నాం. అసలు ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఏంటి అనేది అర్థమైంది. ఎప్పుడు యూస్ చేస్తాము, ఎందుకు అనేది చాలా క్లియర్ గా మనకి తెలిసిపోయింది. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ అనేది ఒక టూల్, దాని లోపల ఎస్ఏపి అప్లికేషన్స్ ఉంటాయి. ఆ ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలనుకున్నప్పుడు ఒక్కటే మనం ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూస్ చేస్తాం అనేది మనకు అర్థమైంది. ఇంకో పాయింట్ ఏంటంటే మనకి తెలిసిందే, డేటాబేసెస్, ఆర్కిల్, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వరు, ఎస్ఏపి ఏసి, ఎస్ఏపి హనా, ఎస్ఏపి మ్యాష్ డిబి, DB2. సో టోటల్ 6 డేటాబేసెస్ ఉంటాయి. ఇక్కడ ఈ ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి ఎలాంటి రూల్ లేదు. అంటే ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ ఆర్కిల్ డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద సపోర్ట్ చేయదు. ఎస్ఏపి సిఆర్ఎం అప్లికేషన్ మ్యాచ్ డిబి డేటాబేస్ మీద తప్ప ఇంకే డేటాబేస్ మీద సపోర్ట్ చేయదు అనేది ఏం రూల్ లేదు. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. అంతే, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఈ ఎస్ఏపి అప్లికేషన్స్, ఇదిగోండి ఈఆర్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇదిగోండి DB2 డేటాబేస్, మ్యాచ్ డిబి, ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఆర్కిల్, ఎస్ఏపి హనా, ఎస్ఏపి ఏసి. సో అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ రూల్ ఏం లేదు. ఈఆర్పి అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేయడానికి హనా డేటాబేస్ తప్ప ఇంకే ఏ డేటాబేస్ సపోర్ట్ చేయదనేది అలాగేం రూల్ లేదు. అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. అంతే, ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉన్న ఎస్ఏపి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేసెస్ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనము ఎస్ఏపి అప్లికేషన్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఇప్పుడు ఎస్ఏపి సిస్టమ్స్ గురించి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఎస్ఏపి సిస్టమ్స్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రక్చర్ లో ఇది కంప్లీట్ చేసేసాం. ఈ బాక్స్ అనేది మనం కంప్లీట్ చేసేసాము. ఎస్ఏపి బిజినెస్ సూట్ కంప్లీట్ అయిపోయింది. ఎస్ఏపి అప్లికేషన్స్ ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే బాక్స్ లో ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఎస్ఏపి అప్లికేషన్స్ ఉంటాయి, ఏ అప్లికేషన్స్ ఉంటాయి అనేది నేమ్స్ ఇచ్చాడు. ఇక్కడ పిఎల్ఎం కి బ్రాకెట్ పెట్టాడు. బ్రాకెట్ అంటే అర్థం ఏంటంటే తనకు కూడా డౌట్, ఎస్ఏపి పిఎల్ఎం ఉందా లేదో, ఆ అప్లికేషన్ ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ లోపల ఉందో లేదో అని డౌట్ గా పెట్టాడు. తను క్లారిటీ ఇవ్వలేదు, డౌట్ గా చెప్పాడు, అది ఉందో లేదో చెక్ చేసుకోండి అని చెప్తున్నాడు. కొరవాట్లు బ్రాకెట్ పెట్టలేదు, ఎందుకంటే ఇవి ఉన్నాయని చెప్తున్నాడు. ఇప్పుడు మనము ఈ బాక్స్ గురించి తెలుసుకోవాలి.
ముందుగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఎస్ఏపి ఈఆర్పి అని పెట్టి ఇక్కడ నెట్ వీవర్, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ పెట్టాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ పెట్టి నెట్ వీవర్ అన్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బాక్స్ పెట్టి ఈఆర్పి అన్నాడు. అంతే, అర్థమైందంటే ముందుగా ఒక్కొక్క సిస్టమ్ గురించి మనం తెలుసుకుందాం. ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్, ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈఆర్పి, ఓకే, ఫుల్ ఫామ్ ఎస్ఏపి ఈసిసి అంటారు. దాన్ని ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అని పిలుస్తాం ఫుల్ ఫామ్ లో. దాన్ని షార్ట్ కట్ లో మనం ఎస్ఏపి ఈసిసి అంటాం. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. దాని నేమ్ ఎస్ఏపి ఈసిసి అనేది పేరు, ఎస్ఏపి సిస్టమ్ యొక్క పేరు ఎస్ఏపి ఈసిసి అనేది. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఎస్ఏపి ఈసిసి అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈసిసి అనేది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఓకే, సో మనం ఎస్ఏపి ఈసిసి మనము ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలము? మనము ఎస్ఏపి ఈఆర్పి 6.0 ఈహెచ్పి 6 కానీ ఈహెచ్పి 7 కానీ ఈహెచ్పి మన దగ్గర ఉండే వర్షన్స్ ఇవే. ఎస్ఏపి ఈఆర్పి ఎన్హాన్స్ ప్యాకేజ్ లో ఈ 3 వర్షన్స్ ఉన్నాయి మనకి. వీటిలో ఏ వర్షన్ అన్నా మనం యూజ్ చేసి ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం బిల్డ్ చేస్తాం. అంటే మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని బిల్డ్ చేయాలంటే ఎస్ఏపి ఈఆర్పి ఎన్హాన్స్ ప్యాకేజ్ యూజ్ చేయాలి. అంటే కంపెనీలో మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే, మనం ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 6 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 లేదా ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 7 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 లేదా ఎస్ఏపి ఎన్హాన్స్మెంట్ ప్యాకేజ్ 8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0. ఈ మూడిట్లో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేసి మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని బిల్డ్ చేస్తాము. ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టము, అది అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టము. సో ఇక్కడ మీకు ఎస్ఏపి ఈసిసి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్ అని చెప్తున్నాను. అలాగే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని మనం ఏ ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేసి మనం ఇన్స్టాల్ చేస్తాం అనేది కూడా మీకు చెప్తున్నాను. కంపెనీలో మనల్ని ఏమని చెప్తారంటే ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి, ఇలాగ మనకి చెప్తారు. అంతేగాని కంపెనీలో ఈ ప్రోడక్ట్ వర్షన్ ఇన్స్టాల్ చేయండి అలా చెప్పరు మనకి. సో ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ని ఇలాగా మనకి టైటిల్ ఇలాగ ఇస్తారండి. ఇదిగోండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ 6.07 సిస్టమ్. ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటే ఫుల్ ఫామ్, ఈసిసి ఫుల్ ఫామ్ వచ్చి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. షార్ట్ కట్లు అయితే ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈసిసి 6.07 సిస్టమ్. సో మనం ఇప్పుడు ఈసిసి సిస్టమ్ ని మనం ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ 6.07 సిస్టమ్. అంటే 6.06 సిస్టమ్. అంటే మనం ఎస్ఏపి ఈసిసి 6.06 యూజ్ చేయొచ్చు ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి, లేదా 7 లేదా 8. ఈ 3 వర్షన్స్ మనకి అందుబాటులో ఉన్నాయి ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి ఈసిసి. సో ఇక్కడ మనం ఎస్ఏపి ఈసిసి అనే ఒక ఎస్ఏపి సిస్టమ్ గురించి చాలా క్లారిటీగా కంప్లీట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఎస్ఏపి సిస్టమ్ వచ్చే లోపల ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్, దీన్నే ఎస్ఏపి ఎంప్లాయీ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్ అంటాం. ఎస్ఏపి ఎంప్లాయీ అండ్ మేనేజర్ సెల్ఫ్ సర్వీసెస్ అంటాం, ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్. ఓకే, ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ మనకి ఇక్కడ లేదు, ఓల్డ్ బుక్ లో ఉంది, చూపిస్తాను అది కూడా. ఇదిగోండి,
ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ 6.06 సిస్టమ్. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టమ్ యొక్క పేరు వచ్చి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అని. ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనేది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్ 2018 ఇదిగోండి, ఇక్కడ మీకు ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అని చూపిస్తున్నాను కదా. ఇక్కడ మనము టాప్కి వెళ్తే ఈ బుక్ ఎప్పుడు దాన్ని చూపిస్తుంది. ఇదిగోండి, ఈ బుక్ 2018 స్టార్టింగ్ లో రిలీజ్ చేశారు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఆ టైంలో రిలీజ్ చేశారు. ఆ టైంలో మనకి ఇక్కడ ఉంది ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ అనే ఆప్షన్ ఉంది. ఇంకో బుక్ చూపించాను కదా, ఇదిగోండి, ఇది ఇదిగోండి, ఈ బుక్ ఉంది కదా, ఇది కూడా 2018 రిలీజ్ చేసింది. ఇది ఎప్పుడు 2018లో ఎండ్లో, అంటే నవంబరు, డిసెంబర్ ఆ టైంలో రిలీజ్ చేసిన బుక్. ఇక్కడ తీసేసాడు చూడండి ఎక్స్ఎస్ఎస్ అనేది. ఎందుకంటే అప్పటి వరకు 2018 స్టార్టింగ్ వరకు మనకి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉండింది. జావా సిస్టము ఎలా ఇన్స్టాల్ చేసే వాళ్ళమే మనం ఈ ఎక్స్ఎస్ఎస్ సిస్టము ఈ విధంగానే. ఆ టైంలో అంటే 2018 ఆ టైంలో మనము ఈ విధంగానే ఇన్స్టాల్ చేసేవాళ్ళమే ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్. ఇదిగోండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ 6.06 సిస్టమ్. 6.06 సిస్టమ్ ఈ విధంగా మనం ఇన్స్టాల్ చేసేవాళ్ళము. అంటే మనం ఇది ఇన్స్టాల్ చేయడానికి ఏం యూజ్ చేసేవాళ్ళమి? ఎస్ఏపి ఈఆర్పినే. అంటే ఎస్ఏపి ఈఆర్పి 6.06 వర్షన్ మనం యూజ్ చేసేవాళ్ళమి ఎక్స్ఎస్ఎస్. అంటే అది జావా సిస్టము. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ కానీ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ మనకి EHP8 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0 అబాప్ అని ఉంది. ఇక్కడ జావా అని లేదు చూడండి, ఈఆర్పి జావా అనే ఆప్షనే లేదు. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ లేదు, ఈఆర్పి జావా లేదు. అది లేకుండా మనం ఎలా ఇన్స్టాల్ చేయగలం అంటే ఇప్పుడు మనము ఎస్ఏపి ఈఆర్పి అడాప్ అంటే ఈసీసీ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. మనము ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఈసీసీ సిస్టమ్ ఒక్కటే ఇన్స్టాల్ చేయగలము. ఎస్ఏపి ఈఆర్పి జావా ఇన్స్టాల్ చేయలేము. అంటే ఇప్పుడు మనము ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ అనేది మనం ఇంకా ఇన్స్టాల్ చేయలేము. ఇంతకుముందు 2018 స్టార్టింగ్ వరకు ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ అనేది అందుబాటులో ఉండేది. అది ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ ఇన్స్టాల్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ యూజ్ చేసి మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయలేము. ఎస్ఏపి ఈఆర్పి అప్లికేషన్ అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. అది. సో ఇక్కడ మీరు ఈ ఇమేజ్ కూడా చూస్తే ఇదిగోండి, ఎస్ఏపి ఈఆర్పి అని హెడ్డింగ్ పెట్టి ఈ రెండు ఇదిగోండి ఎస్ఏపి ఈసిసి ఏఎస్ అబాప్ సిస్టమ్. ఎలాగా ఎస్ఏపి ఈఆర్పి అబాప్ సెలెక్ట్ చేసుకుని మనం ఎస్ఏపి ఈసిసి సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. ఎస్ఏపి ఈఆర్పి జావా సెలెక్ట్ చేసి మనం ఎస్ఏపి ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం ఏఎస్ జావా. కానీ ఇప్పుడు ఎస్ఏపి ఈఆర్పి యూజ్ చేసి ఈ ఏఎస్ ఎక్స్ఎస్ఎస్ సిస్టమ్ అనేది మనం ఇన్స్టాల్ చేయలేము. ఓకే, ఈ రెండు సిస్టమ్స్ గురించి మనకు తెలిసిపోయింది. కొరో సిస్టమ్స్ అనేది ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్కి వచ్చే లోపల ఎస్ఏపి ఈపి, దీన్నే ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ అంటారు ఫుల్ ఫామ్ లో. ఎస్ఏపి ఈపి అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి సిస్టమ్ పేరు వచ్చి ఎస్ఏపి ఈపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ అంటారు. ఎస్ఏపి ఈపి వచ్చి జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి ఈపి వచ్చి జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. అదొక ఎస్ఏపి సిస్టము.
అది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్, ఎస్ఏపి ఈపీ అనేది. ఈ ఎస్ఏపి ఈపీ అనేది మనం ఎలా ఇన్స్టాల్ చేయగలము, ఏ ప్రోడక్ట్ వర్షన్ యూజ్ చేసి అంటే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఒక్కటే మనం యూజ్ చేయగలము. సో ఇదిగోండి మనకి ఇక్కడ ఇదిగోండి నెట్ వీవర్ 7.5 డేటాబేస్ ఏదో ఒకటి ఇన్స్టాలేషన్. ఇదిగోండి జావా, మనం ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఆప్షన్ వస్తుంది, మనకి ఇన్స్టాలేషన్ టైంలో ఆప్షన్ వస్తుంది. సో మనం ఈ ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ప్రోడక్ట్ వర్షన్ తప్ప ఇంకే వర్షన్ లేదు. ఈ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ అనేది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఇదిగోండి జావా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు జావా సెలెక్ట్ చేసుకున్నాను. నెట్ వీవర్ 7.5. ఇదిగోండి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఈపీ కోర్. ఇదిగోండి మనం ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయాలంటే ఈ నెట్ వీవర్ 7.5, ఇదిగోండి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 లోపలే మనం ఈ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఇన్స్టాల్ చేయాలంటే ఎంటర్ప్రైజ్ పోర్టల్ ఈపీ కోరు ఈ రెండు సెలెక్ట్ చేసుకోవాలి. మనకి నెట్ వీవర్ 7.5 ఇన్స్టాల్ చేసేటప్పుడే మనకి ఆప్షన్ వస్తుంది, మనకి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5. ఇదిగోండి మనం నెట్ వీవర్ 7.5 జావా ఇన్స్టాల్ చేసేటప్పుడు మనకి ఇలాగా 10 ఆప్షన్స్ వస్తాయి. ఇదిగోండి ఇక్కడ మనము ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే ఇక్కడ ఎంటర్ప్రైజ్ పోర్టల్ సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే ఈపీ కోర్ ఈ రెండు మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ప్రైజ్ పోర్టల్ సెవెంత్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, 8th ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రెండు సెలెక్ట్ చేసుకుంటే ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ అనేది మనకి ఇన్స్టాల్ అవుద్ది. ఇదిగోండి నేను క్లియర్ గా హెడ్డింగ్ కూడా పెట్టినాను, ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఏఎస్ జావా సిస్టమ్ అనేది. సో ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇదిగోండి మనకి ఇక్కడ కూడా ఉంటుంది ఎంటర్ప్రైజ్ పోర్టల్. మీరు కూడా నేర్చుకోవాలి ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీ ఓన్ హ్యాండ్స్ తో మీరు నేర్చుకోవాలి. ఇదిగోండి ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ 740 అంటే నెట్ వీవర్ 7.4 యూజ్ చేసి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్పారు. ఇది ఓల్డ్ బుక్ కాబట్టి నెట్ వీవర్ 7.4 చెప్పారు. ఇప్పుడు నెట్ వీవర్ 7.4 లేదు కాబట్టి మనం ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేయగలమంటే ఎస్ఏపి నెట్ వీవర్ 7.5 యూజ్ చేసి
మనం ఈ ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయగలం. ఇదిగోండి, ఇన్స్టాల్ అండ్ ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్. ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ పోర్టల్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. కంపెనీలో మనకి ఏం చెప్తారంటే ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయమని చెప్తారు. అప్పుడు మనకి టక్కన అర్థమైపోవాలి ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టము జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టము, నెట్వీవర్ 7.5 తప్ప ఇంకే ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేసి దాన్ని మనం ఇన్స్టాల్ చేయలేము అనేది మనకు ఒక ఐడియా వచ్చేయాలి. ఇన్స్టాలేషన్ టైంలో మనం ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇది ఎంటర్ప్రైజ్ పోర్టల్ సిస్టమ్ గురించి. బిడబ్ల్యూ సిస్టమ్, నెక్స్ట్ సిస్టమ్ వచ్చి ఎస్ఏపి బిడబ్ల్యూ. దీని ఫుల్ ఫామ్ వచ్చి ఎస్ఏపి బిజినెస్ వేర్ హౌస్. ఎస్ఏపి బిడబ్ల్యూ అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఎస్ఏపి బిడబ్ల్యూ అనేది ఒక ఎస్ఏపి సిస్టము. ఎస్ఏపి బిడబ్ల్యూ వచ్చి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఎస్ఏపి బిడబ్ల్యూ వచ్చి అబాప్ బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. ఈ ఎస్ఏపి బిడబ్ల్యూ సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి నెట్వీవర్ 7.5. ఇక్కడ ఈపీ అనేది జావా బేస్డ్ ఎస్ఏపి సిస్టమ్. మీకు ఆల్రెడీ తెలుసు ఎస్ఏపి నెట్వీవర్ 7.5 యూజ్ చేసి మనం జావా సిస్టమ్ ఇన్స్టాల్ చేయవచ్చు, అలాగే అబాప్ సిస్టమ్ కూడా మనం ఇన్స్టాల్ చేయొచ్చు అనేది మీకు ఆల్రెడీ తెలుసు. మనం ఎస్ఏపి నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాక కానీ మీరు చూస్తే బిడబ్ల్యూ అనే ఆప్షన్ ఉంటుంది, బిడబ్ల్యూ ఉంటుంది. సో ఆ బిడబ్ల్యూ సిస్టమ్ ని మనం ఎలా బిల్డ్ చేస్తామంటే నెట్వీవర్ 7.5 యూజ్ చేసి బిల్డ్ చేస్తాం. నిన్న మీకు నెట్వీవర్ 7.5 సిస్టమ్ అనేది మీకు చూపించాను. ఆ నెట్వీవర్ 7.5 సిస్టంలో ఈ బిడబ్ల్యూ అనేది మనకు ఉంటుంది. ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అయిన నెట్వీవర్ 7.5 సిస్టమ్స్ కానీ మనం చూసామంటే ఆ బిడబ్ల్యూ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ మనము ప్రోడక్ట్ తీసుకుందాము, నెట్వీవర్ తీసుకుందాం. ఇదిగో నెట్వీవర్, ఇది జావా. ఇదిగోండి నెట్వీవర్ జావా ఉంది. ఇదిగోండి నెట్వీవర్ అబాప్. సో దీంట్లోకి వెళ్ళినా మనకి బిడబ్ల్యూ సిస్టమ్ అనేది కనిపిస్తుంది మనకి. ఇదిగోండి ఎస్ఏపి నెట్వీవర్ 7.5. ఇదిగోండి ఎస్ఏపి బిడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్. ఎస్ఏపి బిడబ్ల్యూ బిజినెస్ వేర్ హౌస్ ఏ కెర్నల్ యూజ్ చేశాడో కూడా చూపించారు చూడండి. 753 కెర్నల్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేసామనేలాగా. సో మనకి ఈ నెట్వీవర్ 7.5 అబాప్ సిస్టమ్ లో ఈ బిడబ్ల్యూ సిస్టమ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎస్ఏపి సిస్టమ్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ మనకి ఎంటర్ప్రైజ్ పోర్టల్ బిడబ్ల్యూ అయిపోయింది. ఎస్ఏపి ట్రెక్స్, ఎస్ఏపి ట్రెక్స్. ఎస్ఏపి ట్రెక్స్ అనేది ఒక ఎస్ఏపి సిస్టమ్. సో దీని కూడా నెట్వీవర్ 7.5. సో చూద్దామండి. ముందు అబాప్ సెలెక్ట్ చేసుకుంటాను. ఎన్డబ్ల్యూఏ నెట్వీవర్, నెట్వీవర్ ఇదిగోండి. సర్చ్ ఫర్ ట్రక్స్. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు రాదు ఆ ఇష్యూ. ఇదిగోండి. ఓకే, ఓకే. సో ఆ ట్రక్స్ కి లైసెన్స్ లేదు, అందువల్ల అది తీసుకోవట్లేదు, లేకపోతే తీసుకునేది. సో ఇక్కడైతే మీకు క్లియర్ గా నేను చూపించేస్తున్నాను. సో ఈ ఐడికి ట్రక్స్ కి లైసెన్స్ లేదు, అందువల్ల తీసుకోవట్లేదు. ట్రక్స్ మనం సెలెక్ట్ చేసిన. సో ఇక్కడ చూడండి, మనం నెట్వీవర్ 7.5 అబాప్ యూస్ చేసి ట్రక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. ఓకే, నెట్వీవర్ 7.5 అబాప్ ఎస్ఏపి
NetWeaver 7.5 ABAP సిస్టమ్ ఇన్స్టాల్ చేసి మనం ట్రెక్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. సో ఆ ట్రెక్స్ గురించి నెక్స్ట్ సిస్టమ్ ఏంటో చూద్దాం. SAP ట్రెక్స్ అనేది ఒక ABAP బేస్ SAP సిస్టమ్, అది కంప్లీట్ అయింది. ఇక్కడ ఒక బాక్స్ పెట్టలేదు, మిస్ చేశాడు. ఆ బాక్స్ ఏంటంటే ప్రాసెస్ ఇంటిగ్రేషన్ SAP PI. ఇదిగోండి, SAP ప్రాసెస్ ఇంటిగ్రేషన్ PI నాట్ డిస్ప్లేడ్ ఆన్ దిస్ లైన్. ఇక్కడ నేను ఆ బాక్స్ అనేది మిస్ అయింది అని చెప్తున్నాడు. ఇక్కడ ఆ బాక్స్ ఏంటంటే SAP PI. నెక్స్ట్ SAP సిస్టమ్ వచ్చి SAP PI అంటే ప్రాసెస్ ఇంటిగ్రేషన్. SAP PI. ఓకే, సో ఇది ఒక SAP PI అనేది ఒక SAP సిస్టమ్. దీన్ని జావా SAP PI అనేది జావా బేస్డ్ SAP సిస్టమ్. ఇదిగోండి, మన యూట్యూబ్ లో వీడియో చూపించాను కదా, ఇదిగోండి ఇక్కడ మనకు వస్తుంది ఆప్షన్ PI. సో ఇక్కడ రిమూవ్ చేశారు. ఓకే, ఇక్కడ లేకపోయినా మనకి ప్యాచెస్ చేసేటప్పుడు ఆప్షన్ మనకు వస్తుంది. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను. జావా ఇదిగోండి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ PI. SAP PI ప్రాసెస్ ఇంటిగ్రేషన్. ఓకే, సో SAP PI కూడా ఒక SAP సిస్టమ్. మనం ఎలా ఇన్స్టాల్ చేయగలం ఈ SAP PIని? SAP NetWeaver 7.5 AS జావా యూస్ చేసి. సో టోటల్ గా ఏమేమి SAP సిస్టమ్స్ మనం తెలుసుకున్నాం ఇక్కడ? SAP ECC, SAP XSS, SAP BW, SAP EP, SAP PI, SAP ట్రెక్స్. ఈ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఇందులో ఈ రెండు సిస్టమ్స్ మనం ECC యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. ఇది అయితే డెడ్ అయిపోయింది. ECC అదే ERP యూస్ చేసి ఇన్స్టాల్ చేయలేము. కొరవ సిస్టమ్స్ అన్ని NetWeaver యూస్ చేసి ఇన్స్టాల్ చేస్తాము. సో ఈ SAP సిస్టమ్స్ లో, ఇక్కడున్న SAP సిస్టమ్స్ లో SAP ECC అనేది పెద్ద SAP సిస్టమ్. SAP ECC పెద్ద సిస్టమ్. ఉన్న SAP సిస్టమ్స్ లో అన్నిటికన్నా పెద్ద SAP సిస్టమ్ ఏంటంటే SAP ECC సిస్టము. సో ఇప్పుడు మనము ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేసేసాము. SAP బిజినెస్ సూట్ అనేది మనం తెలుసుకున్నాము. ఎప్పుడు అసలు SAP బిజినెస్ సూట్ అనేది ఏంటి, ఎప్పుడు యూస్ చేస్తాము, ఎందుకు యూస్ చేస్తాం అనేది మనం తెలుసుకున్నాము. అలాగే SAP అప్లికేషన్స్ అనేది ఏంటి, ఈ SAP అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయాలంటే ఎలాగా, ఏ టూల్ యూస్ చేసి SAP అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేస్తాము, SAP అప్లికేషన్స్ లో పెద్ద SAP అప్లికేషన్ ఏంటి అనేది, అలాగే SAP అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేయడానికి అన్ని డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. అలాగే SAP సిస్టమ్స్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈ టాపిక్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంకో టాపిక్ అందులోనే మిక్స్ చేశాడు. ఆ టాపిక్ నేమ్ వచ్చి SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA, SAP S/4HANA. ఈ టాపిక్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోవాలి. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అని పిలవచ్చు. SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అని పిలవచ్చు, లేదా SAP బిజినెస్ సూట్ ఫర్ SAP S/4HANA అని పిలవచ్చు. అంటే రెండు నేమ్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో ఏ విధంగా మీరు పిలవచ్చు. SAP బిజినెస్ సూట్ ఫర్ HANA అని పిలవచ్చు, లేదా SAP బిజినెస్ సూట్ ఫర్ SAP S/4HANA అని పిలవచ్చు. ఇప్పుడు ఏంటి ఈ SAP బిజినెస్ సూట్ ఫర్ SAP HANA అని? అసలు ఏంటంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ S/4HANA గురించి చెప్పాను.
సో కంపెనీలో మనము ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము? ఎస్ఏపి ఎస్ఫరానా 2021, 2022, 2023, 2025 వీటిలో ఏదో ఒక ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేసి మనము ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాము. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్, ఇది ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టము. సో ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయడానికి ఒకే ఒక డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది మనకి. ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేయడానికి మనకి ఒకే ఒక డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. ఎస్ఏపి హనా డిబి. ఈ డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ సపోర్ట్ చేయదు. మనకి ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి హనా డిబి తప్ప ఇంకే ఏ డేటాబేస్ సపోర్ట్ చేయదు. ఓకే, ఇప్పుడు ఇదొక్క సిస్టమే కాకుండా ఇంకో సిస్టమ్, దీన్ని ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అని పిలుస్తారు. ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటారు. ఓకే, ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి 3 డేటాబేసెస్ అవైలబుల్ ఉంటాయి. ఒకటి వచ్చి ఎస్ఏపి హనా డిబి, ఇంకోటి వచ్చి ఎస్ఏపి మ్యాష్ డిబి, ఇంకోటి వచ్చి ఎస్ఏపి ఏఎస్సి. ఈ 3 డేటాబేసెస్ మనకి అందుబాటులో ఉంటాయి. ఇదిగోండి, ఈ 3 డేటాబేసెస్ అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఏ ప్రోడక్ట్ వర్షన్ యూస్ చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చేసుకున్నాం. ఈ ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఎస్ఏపి ఎస్ఫరానా, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2025 తీసుకున్నాను. ఎస్ఏపి ఎస్ఫరానా 2025 అనేది తీసుకున్నాను నేను. ఇంకా ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఉంది కదా, దీన్ని ఇన్స్టాల్ చేయడానికి NetWeaver ASAP 7.52. NetWeaver ASAP 7.52 యూస్ చేశాను. NetWeaver ASAP 7.52 యూస్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ ని బిల్డ్ చేశాను. ఈ NetWeaver ASAP 7.52 యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ సర్వర్ బిల్డ్ చేయడానికి నాకు హనా డేటాబేస్ కానీ, మ్యాష్ డిబి కానీ, ఎస్ఏపిఏసి ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేసే నాకు అవైలబుల్ లో ఉండింది. సో ఇక్కడికి వచ్చే లోపల ఎస్ఏపి ఎస్ఫరానా 2025.
ఓకే, ఇదిగోండి ఎస్ఏపి ఎస్4HANA 2025 యూస్ చేసి నేను ఈ ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. హనా డేటాబేస్ ఒక్కటే నాకు అందుబాటులో ఉంది. ఇది ఓకే. ఇప్పుడు మీకు ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ సిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలి, ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ ఎలా బిల్డ్ చేయాలనేది మీకు తెలిసింది. ఇప్పుడు కంపెనీలో యూజర్స్ ఉంటారు. ఓకే, కంపెనీలో యూజర్స్ ఉంటారు. డిఫరెంట్ యూజర్స్ ఉంటారు. యూజర్ ఐకాన్. ఓకే, ఇది ఒక యూజర్ తీసుకుంది. ఓకే ఓకే సో ఇక్కడ చూపిస్తాను ఈ ఫిగర్, ఈ ఇమేజ్ లో మన దీంట్లో చూడండి. ఇదిగోండి యూజర్స్ ఉన్నారు. ఇతను ఒక యూజరు, ఇతను ఒక యూజరు, ఇతను ఒక ఎంప్లాయ్, ఇతను ఫీకో ఎంప్లాయ్, ఫైనాన్షియల్ కంట్రోలింగ్ ఎంప్లాయ్, ఇతను ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఇతను మెటీరియల్ మేనేజ్మెంట్, ఇతను అబాప్ అనుకోండి. అబాప్ కాకపోతే ఇంకోటి. ఓకే, సో వీళ్ళందరూ ఏంటంటే ఫంక్షనల్ యూజర్స్. వీళ్ళందరికీ ఏంటంటే ఇదిగోండి నా దగ్గర కూడా సిస్టమ్ ఉంది. ఇదిగోండి ఇక్కడ నేను ఎస్4HANA ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇది ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ సిస్టమ్. హనా డేటాబేస్ తప్ప ఇంకే డేటాబేస్ సపోర్ట్ చేయదు. నేను సుసి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టంలో ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ సిస్టమ్ ఇన్స్టాల్ చేశాను. ఇప్పుడు ఫంక్షనల్ వాళ్ళు ఉన్నారు కదా, ఆ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా నేను ఈ సర్వర్ లోకి యాక్సెస్ ఇవ్వను. ఇప్పుడు మీరు మీ కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చారు. కంపెనీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను ఎస్డి సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ పర్సన్, నా కంపెనీ ల్యాప్టాప్ ఇచ్చారు. నేను కంపెనీ ల్యాప్టాప్ ఓపెన్ చేశాను. కంపెనీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి నేను ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ లోకి లాగిన్ అయి వర్క్ చేయాలి. నాకు డైరెక్ట్ గా ఇందులో ఓకే, ఇప్పుడు కంపెనీ ల్యాప్టాప్ ఉంది, నేను ఎస్డి పర్సన్ని. నాకు డైరెక్ట్ గా ఈ దీంట్లోకి లాగిన్ అనేది ఉండదు. సర్వర్ లోకి నాకు దేంట్లోకి లాగిన్ ఇస్తారు, ఇదిగోండి ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్, ఇది ఫ్రంట్ ఎండ్ సర్వర్. నాకు దీంట్లోకి లాగిన్ ఇస్తారు. ఇక్కడ ఇక్కడ నేను ఇన్స్టాల్ చేయలేదు కానీ ఇదిగోండి నాకు డెస్క్టాప్ మీద ఉంది. ఈ ఎస్ఏపి లాగిన్ అనేది ఇస్తారు. ఈ ఎస్ఏపి లాగిన్ డబుల్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఎంట్రీ ఉంటుంది. నేను ఈ ఎంట్రీని డబుల్ క్లిక్ చేసి నేను ఇప్పుడు ఎస్4HANAకి కనెక్ట్ అవుతున్నాను. చూడండి ఇప్పుడు నేను ఎస్ఏపి ఎస్4HANA సిస్టంలోకి లాగిన్ అయ్యాను. ఎస్4HANA అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే కంపెనీలో ఫంక్షనల్ మోడల్స్ ఉన్నారు కదా, ఆ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళకి డైరెక్ట్ గా యాక్సెస్ ఇవ్వరు ఎస్ఏపి ఎస్4HANA సర్వర్ లోకి లాగిన్ అవడానికి. వాళ్ళకి ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లోకి లాగిన్ ఇస్తారు. అంటే ఈ సర్వర్ లోకి లాగిన్ ఇస్తారు. ఈ సర్వర్ లో ఈ ఎస్ఏపి లాగాన్ కానీ ఫ్యూరీ యాప్స్ కానీ ఈ రెండిట్లో ఉంటది. మోస్ట్లీ ఇప్పటికి ఎస్ఏపి లాగానే వాడుతున్నారు, చాలా వరకు ఫ్యూరీ యాప్స్ వాడటం లేదు. సో ఎస్ఏపి లాగాన్ అనేది ఉంటది ఎక్కడ, ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో నెట్వీవర్ ఏఎస్ అబాప్ 7.52 ఇన్స్టాల్ చేసింటారు. ఎస్ఏపి ఏఎస్సి కానీ మ్యాక్స్ టిపి కానీ అన్న డేటాబేస్, ఈ మూడిట్లో ఏదో ఒకటి యూజ్ చేసి ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎలాంటి బిజినెస్ డెవలప్ చేయరు. ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ అనేది కేవలము ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి ఎస్4HANA సర్వర్ కి కనెక్ట్ అవ్వడానికి ఒక్కటే యూజ్ చేస్తారు. సో ఈ విధంగా
ఆ ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళందరికీ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి యాక్సెస్ ఇస్తారు. అంటే వాళ్ళు కంపెనీ ల్యాప్టాప్ యూజ్ చేసి వాళ్ళందరూ ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అవుతారు. ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎస్ఏపి లాగాన్ ఐకాన్ ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకుని నేను ఇప్పుడు కనెక్ట్ అయ్యాను కదా ఎస్ఏపి S4HANA సర్వర్, అలా కనెక్ట్ అవుతారు. ఎవరు? ఫంక్షనల్ మోడల్స్ వాళ్ళు. కానీ అడాప్ట్ డెవలపర్స్, బేసిస్ అడ్మినిస్ట్రేటర్. బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఎప్పుడు లాగిన్ అవుతాడు ఎస్ఏపి S4HANA సర్వర్ లోకి? ఈ సర్వర్ లో ఏదో ఒక డంప్ ఎర్రర్ వచ్చింది, ఇష్యూ వచ్చింది, ఆ ఇష్యూ సాల్వ్ చేయడానికి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఈ ఎస్ఏపి S4HANA సర్వర్ లోకి లాగిన్ అవ్వాలి. ఆ టైంలో బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఈ ఫ్రంట్ ఎండ్ సర్వర్ నుంచి కనెక్ట్ అవ్వడు. డైరెక్ట్ గా ఇదే ఇప్పుడు నేను లాగిన్ అయ్యాను కదా, డైరెక్ట్ గా కంపెనీ ఇచ్చిన ల్యాప్టాప్ లో ఎస్ఏపి లాగాన్ ఉంటుంది. డైరెక్ట్ గా ఆ ఎస్ఏపి లాగాన్ యూజ్ చేసి ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అవుతారు. డిఫరెన్సెస్ గమనించండి. బేసిస్ అడ్మినిస్ట్రేటర్ కంపెనీ ల్యాప్టాప్ లో ఉన్న ఎస్ఏపి లాగాన్ ఐకాన్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అయ్యి దాని లోపల ఉన్న ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాడు. కానీ ఫంక్షనల్ SD ఎంప్లాయీ, MM ఎంప్లాయీ, ఫీకో, పిపి, క్యూఎం, హెచ్సిఎం ఈ ఎంప్లాయీస్ అందరూ కంపెనీ ల్యాప్టాప్ లో ఉన్న ఎస్ఏపి లాగాన్ ఐకాన్ ద్వారా కనెక్ట్ అవ్వరు. కంపెనీ ల్యాప్టాప్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అవుతారు. ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఉన్న ఎస్ఏపి లాగాన్ ఐకాన్ యూజ్ చేసి ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అవుతారు. సో ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ లో ఎలాంటి బిజినెస్ అనేది డెవలప్ చేయరు. కేవలము ఆ ఫంక్షనల్ వాళ్ళు ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అవడానికి ఒక్కటే యూజ్ చేస్తారు ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్. ఆ ఫ్రంట్ ఎండ్ సర్వర్ బిల్డ్ చేయడానికి బేసిస్ అడ్మినిస్ట్రేటర్ ఏం చేస్తాడంటే నెట్వీవర్ ACE ABAP 7.52 అనే ప్రోడక్ట్ వర్షన్ ని ఇన్స్టాల్ చేస్తాడు. ఈ మూడిట్లో ఏదో ఒక డేటాబేస్ యూజ్ చేసి. ఇప్పుడు ఈ ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టము, ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ ని కలిపితే వాటిని మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి HANA అని పిలవచ్చు, లేదా ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి S4HANA అని పిలవచ్చు. ఆ రెండు సిస్టమ్స్ ని కలిపి మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి HANA అని పిలవాలి, లేదా ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి S4HANA అని పిలవాలి. అలాగే అబాప్ డెవలపర్ కూడా. అబాప్ డెవలపర్ ఏం చేస్తాడు? ప్రోగ్రామ్ లో ఏదో ఎర్రర్ వచ్చింది, ఆ ప్రోగ్రామ్ లో ఆ ఎర్రర్ ని సాల్వ్ చేయడానికి ఎస్ఏపి S4HANA సర్వర్ లోకి కనెక్ట్ అవ్వాలి. అతను కూడా కంపెనీ ల్యాప్టాప్ లో ఉన్న ఎస్ఏపి లాగాన్ ఐకాన్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అయ్యి ఆ ప్రోగ్రామ్ యొక్క ఎర్రర్ ని సాల్వ్ చేస్తాడు. ఓన్లీ బేసిస్ అడ్మినిస్ట్రేటర్స్, అబాప్ డెవలపర్స్, ఓన్లీ బేసిస్ అడ్మినిస్ట్రేటర్, అబాప్ డెవలపర్స్ ఈ ఇద్దరే ఎస్ఏపి లాగాన్ యూజ్ చేసి డైరెక్ట్ గా ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అవుతారు. కొరవ వాళ్ళందరూ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎస్ఏపి S4HANA సర్వర్ కి కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తారు. అంతే, వాళ్ళకి డైరెక్ట్ గా ఎస్ఏపి S4HANA సర్వర్ కి యాక్సెస్ అవ్వడానికి పర్మిషన్ ఉండదు. ఈ ఎస్ఏపి ఫ్రంట్ ఎండ్ సర్వర్ సిస్టము, ఈ ఎస్ఏపి S4HANA సర్వర్ సిస్టము, ఈ రెండు సిస్టమ్స్ ని కలిపితే ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి HANA అని పిలుస్తాము. అది ఆ టాపిక్. సో రిలీజెస్ అనేది కంప్లీట్ అయిపోయినది. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం నెక్స్ట్ టాపిక్ ఇప్పుడు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ మనం తెలుసుకోవాలి. ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ మనం తెలుసుకోవాలి. అంటే ఎందుకు మనం ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ మేము తెలుసుకోవాలి అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఎస్ఏపి అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయాలంటే ఎస్ఏపి బిజినెస్ సూట్ టూల్ యూజ్ చేసి మనం ఎస్ఏపి అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ ఏ రిలీజెస్ చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. అందులో ఫస్ట్ వచ్చి లేటెస్ట్ వన్, లేటెస్ట్ అండ్ ఫైనల్, నాకు తెలిసి ఇదే ఫైనల్ రిలీజ్ కూడా, ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016. నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా ఎస్ఏపి అప్లికేషన్స్ ఇంకా రిలీజ్ చేయడు. అందువల్ల నేను అనుకునేది ఏంటంటే ఇదే ఫైనల్ రిలీజ్ అని నేను అనుకుంటున్నాను. ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016 ఇదే లేటెస్ట్ అండ్ ఫైనల్ రిలీజ్. ఇప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016 కానీ చూస్తే, సో నేను చెప్పాను ఆల్రెడీ, వాటిని ఎస్ఏపి అప్లికేషన్స్ అని పిలవచ్చు, సొల్యూషన్స్ అని పిలవచ్చు అనేది. ఇదిగోండి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016. ఇదిగోండి
ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/8/2016 ఇదే లేటెస్ట్ రిలీజ్, బిజినెస్ సూట్ రిలీజ్ అండ్ ఫైనల్ రిలీజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఇదిగోండి EHP4 ఫర్ SAP CRM 7.0. EHP4 ఫర్, ఓకే ఈ విధంగా తీసుకుందాం, SAP ERP 6.08 ఉంది. Enhancement package 8 for SAP ERP 6.0. Enhancement package 8 for SAP ERP 6.0. అంటే మనము SAP ERP 6.08 మనం ఇన్స్టాల్ చేయాలంటే SAP బిజినెస్ సూట్ 7/8/2016 యూజ్ చేయాలి. ఇదిగోండి SAP బిజినెస్ సూట్ 7/8/2016 లోపల ఇదిగోండి EHP8 ఫర్ SAP ERP 6.0 అడాప్ట్ ఉంది. ఓకే, నెక్స్ట్ SAP CRM 7.04 enhancement package 4 for SAP CRM 7.0. సో SAP CRM లేటెస్ట్ వర్షన్ ఇదే. SAP CRM లేటెస్ట్ వర్షన్ వచ్చి 7.04. సో ఇక్కడ మనం SAP బిజినెస్ సూట్ రిలీజెస్ తో పాటు SAP అప్లికేషన్ రిలీజెస్ కూడా మనం తెలుసుకుంటున్నాము. SCM లేటెస్ట్ వర్షన్ వచ్చి కూడా అంతే 7.04. SRM లేటెస్ట్ వర్షన్ కూడా అదే 7.04. SRM కూడా అదే 7.04. ఓకే, SAP బిజినెస్ సూట్ 7/8/2016 అనేది లేటెస్ట్ అండ్ ఫైనల్ రిలీజ్ SAP బిజినెస్ సూట్ రిలీజెస్ లో. ఆ SAP బిజినెస్ సూట్ 7/8/2016 అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే SAP ERP 6.08 ఇన్స్టాల్ చేయడానికి, లేదా SAP CRM SCM SRM 7.04 అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి, ఆ వర్షన్ ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం రిలీజ్ చేశాడు, ప్రీవియస్ ఏంటి, లేటెస్ట్ బిజినెస్ సూట్ రిలీజెస్ ఏంటో మనం తెలుసుకున్నాం. ప్రీవియస్ వచ్చి 7/8/2013. ఇది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము SAP ERP 6.0 EHP7 ఇన్స్టాల్ చేయడానికి యూజ్ చేస్తాము. అలాగే CRM SCM SRM సో ఇప్పుడు దాన్ని చూద్దాం మనము. 7/8/2013 ఇదిగోండి SAP బిజినెస్ సూట్ 7/8/2013. ఇదిగోండి EHP3 ఫర్ SAP CRM 7.0, SCM 7.0, EHP3 SRM 7.0, EHP7 ఫర్ SAP ERP 6.0. అంటే కంపెనీలో ఇప్పుడు నన్ను SAP ERP 6.0 EHP8 ఇన్స్టాల్ చేయమని చెప్పినప్పుడు నేను SAP బిజినెస్ సూట్ 7/8/2016 యూజ్ చేయాలి. అదే కంపెనీలో నన్ను SAP ERP 6.0 EHP8 ఇన్స్టాల్ చేయమని నాకు చెప్పినప్పుడు నేను SAP బిజినెస్ సూట్ 7/8/2016 యూజ్ చేయాలి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఎప్పుడు మనం SAP బిజినెస్ సూట్ 7/8/2016 టూల్ యూజ్ చేయాలి, ఎప్పుడు మనం SAP బిజినెస్ సూట్ 7/8/2013 టూల్ యూజ్ చేయాలనేది మనం తెలుసుకుంటున్నాము. ఇంకో వర్షన్ ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. 7/8/2011 ఉంది. సో ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. సో నేను కంటెంట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కంటెంట్ చూస్తే ఇదిగోండి SAP బేసిస్ కోర్స్ ఓవర్వ్యూ. ఇక్కడ మనము ఈ యూనిట్ గురించి మనం తెలుసుకుంటున్నాము. డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ యూనిట్ లో SAP S/4HANA ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాము.
ఎస్ఏపి ఈఆర్పి ఎన్హాన్స్ ప్యాకేజ్ ఇంట్రడక్షన్ మనం కంప్లీట్ చేసాము. ఎస్ఏపి నెట్ వీవర్ ఇంట్రడక్షన్ అనేది మనం కంప్లీట్ చేసాము. నెట్ వీవర్ ఏఎస్ఎఫ్ యాప్ ఇన్నోవేషన్ ప్యాకేజ్ ఇంట్రడక్షన్ కంప్లీట్ చేసాము. ఎస్ఏపి సొల్యూషన్ మేనేజర్ ఇంట్రడక్షన్ అనేది మనం కంప్లీట్ చేసాము. ఈ రోజు మనము ఎస్ఏపి బిజినెస్ సూట్, ఎస్ఏపి అప్లికేషన్స్ అండ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనేది కంప్లీట్ చేసాము. అలాగే మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ ఫర్ ఎస్ఏపి హనా ఆర్ ఎస్ఏపి ఎస్ ఫర్ హనా కంప్లీట్ చేసాము. సో ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ కూడా కంప్లీట్ చేస్తున్నాం. సో ఇక్కడ వర్క్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఈ 8 టాపిక్స్ వరకు మనం కంప్లీట్ చేసాం. సో ఇవి కూడా ఈజీ. మనం ఆల్రెడీ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, కెర్నల్ గురించి తెలుసుకున్నాం. వీటి గురించి కూడా మనం తెలుసుకున్నాం. సో ఇది. సో ఈ విధంగా కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. యూనిట్ వైజ్ గా కంటెంట్, మీకు యూనిట్ వైజ్ గా మెటీరియల్ అనేది వస్తుంది. ఓకే, ఇది చూద్దాం. ఇదిగోండి, నెక్స్ట్ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011 ఓపెన్ చేస్తే ఇదిగోండి EHP2 ఫర్ ఎస్ఏపి సిఆర్ఎం 7.0, EHP6 ఫర్ ఎస్ఏపి ఈఆర్పి 6.0, ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0, EHP2. ఎస్ఏపి ఈఆర్పి 6.0, EHP6 మనం ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011 యూజ్ చేయాలి. అలాగే సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.02 యూజ్ చేయాలంటే మనము ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011 యూజ్ చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ 7/2010 ఉంది. ఎక్స్పాండ్ చేస్తే EHP5 ఎస్ఏపిఆర్పి 6.0, EHP5, సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0, EHP1 అనేది ఎక్స్పైర్ అయిపోయింది ఆ వర్షన్స్. అంతే, ఇప్పుడు మనము ఈ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2010 అనే వర్షన్ ని మనం ఇంకా యూజ్ చేయము. మనకు ఆ టూల్ తో మనకి ఇంకా పని లేదు ఆ వర్షన్ తో. అలాగే ఎస్ఏపి బిజినెస్ సూట్ 7 సపోర్ట్ రిలీజ్ 1 లో కూడా మనకి ఇంకా దీంతో అవసరం లేదు, ఎక్స్పైర్ అయిపోయింది. సో దీని లోపల అయితే సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0 ఉంది, ఎస్ఏపిఆర్పి 6.0, EHP4 ఉంది. అలాగే ఎస్ఏపి బిజినెస్ సూట్ 2005 దీంతో కూడా మనకు అవసరం లేదు. సో ఇప్పుడు ఈ టైంలో మనం ఏ వర్షన్స్ యూజ్ చేస్తాం ఎస్ఏపి బిజినెస్ సూట్ లో అంటే ఈ 3 వర్షన్సే. ఒకటి వచ్చి ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016. ఈ వర్షన్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0, EHP8, అలాగే సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0, EHP4 ఇన్స్టాల్ చేయాల్సినప్పుడు ఈ టూల్ ని మనం యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2013. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0, EHP7 కానీ లేదా సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0, EHP3 ఇన్స్టాల్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. ఇంకా ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011. ఇది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎస్ఏపి ఈఆర్పి 6.0, EHP6 కానీ లేదా ఎస్ఏపి సిఆర్ఎం ఎస్ఎం ఎస్ఆర్ఎం 7.0, EHP2 ఇన్స్టాల్ చేయడానికి మనం ఈ టూల్ చేస్తాం. సో ఇప్పుడు మనకి ఎస్ఏపి బిజినెస్ సూట్ లో ఈ 3 వర్షన్సే మనకి అందుబాటులో ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఎప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2016 మనం యూజ్ చేయాలి, ఎప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2013 వర్షన్ మనం యూజ్ చేయాలి, ఎప్పుడు ఎస్ఏపి బిజినెస్ సూట్ 7/2011 వర్షన్ మనం యూజ్ చేయాలనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాము. సో అది ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ అనేది, ఆ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ ఈ యూనిట్ లో ఇప్పుడు మనము ఈ బుక్ లో TATM 12_2 ఈ బుక్ లో మనము డిస్క్రైబింగ్ ఎస్ఏపి సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనే యూనిట్ లో లెసన్ 1 లోకి వస్తే మనం కంప్లీట్ గా ఈ టాపిక్ అనేది కంప్లీట్ చేసేసాము. ఎస్ఏపి బిజినెస్ సూట్, ఎస్ఏపి అప్లికేషన్స్, ఎస్ఏపి ఎస్/4HANA అండ్ ఎస్ఏపి సిస్టమ్స్ అనే టాపిక్ ఈ టాపిక్ కంప్లీట్ చేసేసాము. అలాగే రిలీజెస్, ఎస్ఏపి బిజినెస్ సూట్ రిలీజెస్ కంప్లీట్ చేసేసాము. నెక్స్ట్ టాపిక్ కి వెళ్తే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది నెక్స్ట్ టాపిక్. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ గురించిలో
మీకు ఆల్రెడీ నేను చెప్పేసినాను ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది. ఇక్కడ మనము ముందుగా ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్కి వెళ్తే మనం ఎస్ఏపి కెర్నల్ గురించి తెలుసుకోవాలి. ఎస్ఏపి కెర్నల్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఎస్ఏపి కెర్నల్లో యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని షార్ట్ కట్ లో యూసి అని పిలుస్తాము. అలాగే నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాని షార్ట్ కట్ లో ఎన్యూసి అని పిలుస్తాం అనేది మీకు ఆల్రెడీ నేను చెప్పినాను ఎస్ఏపి కెర్నల్ సాఫ్ట్వేర్ లో. సో నాన్ యూనికోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్ 740 లోవర్ రిలీజెస్ వరకే సపోర్ట్ చేస్తుంది అనేది మీకు చెప్పినాను. 740 అండ్ లోవర్ రిలీజెస్ లోనే మనం నాన్ యూనికోడ్ కెర్నల్ ని యూజ్ చేయాలనేది మీకు క్లియర్ గా నేను చెప్పినాను. సో కెర్నల్ అనేది 2 ఉన్నాయి. అది మీకు ఆల్రెడీ నేను చూపించినాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను. ఎస్ఏపి ఎస్ఫరానాకి డిఫరెంట్ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయి. ఎస్ఏపి ఎస్ఫరానా కాకుండా రిమైనింగ్ ప్రోడక్ట్ వర్షన్స్ యూజ్ చేయడానికి డిఫరెంట్ కెర్నల్ వర్షన్స్ ఉన్నాయి మనకి. ఇదిగోండి, ఇప్పుడు మనము ఇదిగోండి ఇక్కడ ఎస్ఏపి కెర్నల్ 64 బిట్ యూనిక్ కోడ్ అని ఉంది కదా. ఇక్కడ క్లియర్ గా చెప్పినాడు యూనిక్ కోడ్ అంటే ఇది యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్. ఇక్కడ యూనిక్ కోడ్ అని రాయలేదు కాబట్టి ఇది నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ సాఫ్ట్వేర్. ఇదిగోండి నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ఎస్ఏపి కెర్నల్ 722 ఈఎస్టి 64 బిట్. ఎస్ఏపి కెర్నల్ 722 ES2 64 బిట్. ఎస్ఏపి కెర్నల్ 722 ES3 64 బిట్. ఎస్ఏపి కెర్నల్ 753 64 బిట్. ఎస్ఏపి కెర్నల్ 754 64 బిట్. నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ కు వచ్చే లోపల ఈ వర్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంకా యూనిక్ కోడ్ కు వచ్చే లోపల ఇదిగోండి యూనిక్ కోడ్ కు వచ్చే లోపల ఎస్ఏపి కెర్నల్ 722 EST 64 బిట్ యూనిక్ కోడ్. ఎస్ఏపి కెర్నల్ 722 ES2 64 బిట్ యూనిక్ కోడ్. ఎస్ఏపి కెర్నల్ 722 ES3 64 బిట్ యూనిక్ కోడ్. అలాగే 753 754. సో ఇక్కడ వరకు ఎస్ఫరానాకి యూజ్ చేయము. అంటే ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ కి యూజ్ చేయము. జావాకి అయితే ఇది యూజ్ చేస్తాం. ఈ రెండు అబాప్ సిస్టమ్ కి అయితే యూజ్ చేయము. ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఇవి ఎస్ఏపి కెర్నల్ 777 789 793 916. ఇది ఎస్ఏపి ఎస్ఫరానా 2025 ఇన్స్టాల్ చేయడానికి ఈ కెర్నల్ వర్షన్ ఒక్కటే సపోర్ట్ చేస్తుంది. సో ఎస్ఏపి ఎస్ఫరానా 2023 యూజ్ చేయడానికి ఎస్ఏపి ఎస్ఫరానా సర్వర్ 2023 సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి రెండు కర్నల్ వర్షన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 2022 కూడా. ఇది 2021 2022 కు సపోర్ట్ చేస్తుంది. సో ఇది యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్స్ ఏంటి, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ వర్షన్ ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకున్నాం ఏవేవి ఉన్నాయి. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ కెర్నల్కి వెళ్ళామంటే ఓపెన్ చేసామంటే ఇక్కడ లైనక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. లైనక్స్ ఆన్ x86 64 బిట్. స్క్రోల్ డౌన్ చేస్తే ఇదిగోండి SAPEXE.SAR ఫైల్ నేమ్ వచ్చి SAPEXE.SAR. కెర్నల్ పార్ట్ 1 81 ఉంది చూసారా. ఇక్కడ చూసారా 8102 లైనక్స్ లో. అదే ఇక్కడ నేను ఇప్పుడు విండోస్ ఇస్తున్నాను. చూడండి మారిపోయింది. అంతే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ కెర్నల్ పార్ట్ 1 అనే ఫైల్ ఉంది కదా, ఈ కెర్నల్ పార్ట్ 1 అనే ఫైల్ ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ ఉంటుంది. అంటే ఈ కెర్నల్ పార్ట్ 1 ఫైల్ నేమ్ ఏంటి, SAPEXE.SAR కెర్నల్ పార్ట్ 1 ఫైల్. ఇది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో డిఫరెంట్ ఉంటుంది. రెండు ఒకే ఫైల్ కాదు. లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు యూజ్ చేసే ఈ SAPEXE.SAR ఫైల్ తీసుకుని పోయి విండోస్ లో యూజ్ చేస్తే సపోర్ట్ చేయదు. ఎందుకంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫైల్ వేరు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను డేటాబేస్ వచ్చి AnaDB సెలెక్ట్ చేసుకున్నాను. ఇదిగోండి కెర్నల్ పార్ట్ 2 SAPEXE.DB.SAR. DB అంటే డేటాబేస్ కెర్నల్ ఫైల్. SAPEXE.DB.SAR. DB అంటే డేటాబేస్ కెర్నల్ ఫైల్.
SAP EXE .sar వేరు, SAP EXE DB .sar వేరు. ఈ SAP EXE DB .sar అనే ఫైల్ ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అన్ని డేటాబేస్ లో ఒకే ఫైల్ ఉండదు. అంటే హనా డేటాబేస్ కెర్నల్ ఫైల్ వేరు, ఆర్కిల్ డేటాబేస్ కెర్నల్ ఫైల్ వేరు. అంటే ఇక్కడ కెర్నల్ సాఫ్ట్వేర్ అనేది ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి, ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. మనం ఏదైనా SAP సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ కెర్నల్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ఇన్స్టాల్ చేయలేము. ఖచ్చితంగా ఈ కెర్నల్ సాఫ్ట్వేర్ కావాలి. అందువల్ల మనం ఇన్స్టాలేషన్ ముందే మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేస్తున్నాము, ఏ డేటాబేస్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తున్నాం అనేది ఆపరేటింగ్ సిస్టమ్ డేటాబేస్ మనం సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ కెర్నల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. మీకు ఇన్స్టాలేషన్ టైంలో నేను క్లారిటీగా చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమైపోద్ది. అది కెర్నల్. సో మీకు ఇక్కడ ఏంటంటే కెర్నల్ 2 రకాల టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. యూనిక్ కోడ్ కెర్నల్ ఉంది, నాన్ యూనిక్ కోడ్ కెర్నల్ ఉంది అనేది మీకు చెప్పాను. కెర్నల్ మనకి SAP EXE .sar, SAP EXE DB .sar అని 2 ఫైల్స్ ఉంటాయని చెప్పాను. SAP EXE DB .sar అనేది డేటాబేస్ కెర్నల్ ఫైల్ అనేది చెప్తున్నాను. ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ కి, ప్రతి డేటాబేస్ కి డిఫరెంట్ కెర్నల్ ఫైల్స్ ఉంటాయని చెప్తున్నాను. అన్ని ఆపరేటింగ్ సిస్టమ్ కి కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, అన్ని డేటాబేసెస్ కి కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది అనేది మీకు చెప్తున్నాను. అది ఇంకా సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మనం ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేయండి. అంటే SAP NetWeaver 7.5 కానీ, లేదా SAP ECC కానీ, లేదా SAP S/4HANA సర్వర్ సిస్టమ్, లేదా SAP సొల్యూషన్ మేనేజర్ 7.2 అబాప్, ఏ ప్రోడక్ట్ వర్షన్ అయినా యూజ్ చేసి మీరు అబాప్ సిస్టమ్ కానీ ఇన్స్టాల్ చేస్తే, ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యాక మీరు ఈ విధంగా సిస్టమ్ స్టేటస్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఏదైతే ఇక్కడ చూపిస్తుంది ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ వర్షన్, వీటినన్నిటిని సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటారు. సో ఇందులో మీరు ప్రతి SAP సిస్టమ్, ప్రతి అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉంటుంది. ఇక్కడ S ఫర్ కోర్ అని ఉంది. ఇది S/4HANAలో తప్ప ఇంకా దేంట్లో ఉండదు ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్. మీరు NetWeaver లో చూసుకుంటే 1 2 3 4 5 6 ఈ 6 ఉంటాయి. NetWeaver లో చూసుకుంటే NetWeaver 7.5 అబాప్ ఇన్స్టాల్ చేస్తే ఈ 6 ఉంటాయి. సో SAP_APPL అనే సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ECC లో ఉంటుంది, అది ఇంకా దేంట్లో ఉండదు. ఇలాగా మీరు అన్ని సిస్టమ్స్ లో, అన్ని అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో ఒకే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయని ఉండవని చెప్తున్నాను నేను. అన్ని అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో ఒకే సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అయితే ఉండవు. కానీ ఈ 2 మాత్రము ఖచ్చితంగా అన్ని అబాప్ బేస్డ్ SAP సిస్టమ్ లో ఈ 2 సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. SAP_basis, SAP_ABA. ఈ SAP_basis సాఫ్ట్వేర్ కాంపోనెంట్ రిలీజ్ ని బట్టే మన SAP సిస్టమ్ యొక్క SAP రిలీజ్ చెప్పచ్చు. ఇప్పుడు ఈ SAP S/4HANA సర్వర్ 2025 సిస్టమ్ యొక్క SAP రిలీజ్ వచ్చి 816. మనం ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ని బేస్ చేసి మనము TMS ని కాన్ఫిగర్ చేయడం, రకరకాల ఆ సిస్టమ్ లో చేసే పనులన్నీ మనం చేస్తాము. అలాగే కంపెనీలో ఇదిగోండి ఇక్కడ చూడండి, NetWeaver 7.5 మీద ఇది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అన్నాడు. ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ పైన ఆయిల్ ఇండస్ట్రీ సొల్యూషన్స్ అంటాం వీటిని, ఆయిల్, APPL ఇలాగా. వీటిని ఎడిషనల్ అప్లికేషన్ సర్వర్ సిస్టమ్ అంటారు. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి, అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. వీటిని అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటాం. అంటే వీటిని ఇండస్ట్రీ సొల్యూషన్స్ అంటారు. వీటిని అంటే బ్యాంకింగ్, ఆయిల్ ఇలాగా కొన్ని ఇండస్ట్రీ సొల్యూషన్స్ ఉంటాయి. సో ఇంకో విధంగా కూడా అనుకోవచ్చు, ఏంటంటే ఈ అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ఇక్కడ నేను బై డిఫాల్ట్ ఇన్స్టాలేషన్ తర్వాత ఉన్న సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఇవి కాకుండా నేను ఏదన్నా సాఫ్ట్వేర్ కాంపోనెంట్ ఇన్స్టాల్ చేసుకుంటే, అంటే ఇన్స్టాలేషన్ తర్వాత మనకి ఏదైనా సాఫ్ట్వేర్ కాంపోనెంట్ కావాలంటే మనం బిల్డ్ చేసుకోవచ్చు. అలా బిల్డ్ చేసుకున్న సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అన్నిటిని అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని పిలుస్తారు.
ఇదిగోండి ఈ పైన ఉన్న వాటిని అన్నిటిని అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అని పిలుస్తారని చెప్తున్నాడు. అది సో ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ కెర్నల్. సో ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అనే టాపిక్ లో మనము ఆల్రెడీ మీకు చెప్పాను, ఆపరేటింగ్ సిస్టమ్ మీద కెర్నల్ సాఫ్ట్వేర్ ఉంటుంది, కెర్నల్ సాఫ్ట్వేర్ మీద సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీద అప్లికేషన్ స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ఉంటాయి. అంతే మా ఈ మీ టోటల్ ఎస్ఏపి సిస్టమ్ కెర్నల్ మీద రన్ అవుద్ది. ఆపరేటింగ్ సిస్టమ్ కి మీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ మధ్యలో కెర్నల్ అనేది సపోర్ట్ ఇస్తుంటది. కెర్నల్ ద్వారానే మీ ఎస్ఏపి సాఫ్ట్వేర్ రన్ అవుతుంటది. ఆ ఎస్ఏపి సాఫ్ట్వేర్ నా ఎస్ఏపి సిస్టమ్ లో రన్ అవుతుంది కాబట్టి నేను లాగిన్ అయ్యి వర్క్ చేస్తున్నాను. అదే కానీ కెర్నల్ ఇప్పుడు ప్రాపర్ గా కానీ వర్క్ అయిపోతే నేను ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అవ్వలేను, వర్క్ చేయలేను. అంతే మనం ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యి మనం ఏదైనా వర్క్ చేయాలంటే కెర్నల్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, కెర్నల్ ప్రాపర్ గా రన్ అవుతుంది, నేను ఎస్ఏపి సిస్టమ్ లోకి లాగిన్ అయ్యాను, అప్పుడు ఆ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ద్వారానే నేను వర్క్ చేయగలను. సో అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగోండి, ది సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ SAP_ basis and SAP_ API contain the basic functions such as, సో యూజర్ అడ్మినిస్ట్రేషన్ చేయాలన్నా ఈ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ మీద బేస్ అయ్యి మనం యూజర్ అడ్మినిస్ట్రేషన్, పర్ఫార్మెన్స్ టూల్స్, TMS ఇలాగా అంటే మనం చేసి అన్ని చెప్తున్నారు. అది సో మనము ఇప్పుడు వరకు మనం చూసుకుంటే ఇదిగోండి, SAP S/4HANA ఇంట్రడక్షను, SAP ERP ఎన్హాన్స్మెంట్ ప్యాకేజింగ్ ఇంట్రడక్షను, SAP నెట్వీవర్ ఇంట్రడక్షను, నెట్వీవర్ ASAP ఇన్నోవేషన్ ప్యాకేజు, SAP సొల్యూషన్ మేనేజర్ ఇంట్రడక్షను, SAP బిజినెస్ సూట్, SAP అప్లికేషన్స్, SAP సిస్టమ్స్, SAP బిజినెస్ సూట్ రిలీజ్ ఫర్ SAP S/4HANA, SAP బిజినెస్ సూట్ రిలీజెస్, SAP కెర్నల్, సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, ఈ 10 టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేసేసాము. ఇంకొక క్లాస్ మనకి రన్ అయిందంటే ఈ 17 టాపిక్స్ కంప్లీట్ అయిపోయిందంటే, అంతే 7 టాపిక్స్ ఉన్నాయి. ఇంకొక క్లాస్ తీసుకొని మనం ఈ 7 టాపిక్స్ అనేది మనం కంప్లీట్ చేసేసామంటే మనకి ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఈ డిస్క్రైబింగ్ SAP సిస్టమ్ ఆర్కిటెక్చర్ అనేది మనకి ఈ యూనిట్ కంప్లీట్ చేయాలంటే ఇంకా మనకు ఒక 7 టాపిక్స్ ఉన్నాయి. ఈ 7 టాపిక్స్ మనం ఒక క్లాస్ తీసుకుని కంప్లీట్ చేసేసుకోవచ్చు. సో అప్పుడు మనకి ఒక యూనిట్ అనేది కంప్లీట్ అవుద్ది. ఈ యూనిట్ కంప్లీట్ అయ్యాక మనం సెకండ్ యూనిట్ అనేది ప్లాన్ చేసుకుని ఆ యూనిట్ ని 1 డే ఆర్ 2 డేలో మనం కంప్లీట్ చేసుకునేలాగా ప్లాన్ చేసుకోవాలి.